ప్రస్తుతం మనతో వాసవి జాగృతి ఇంటర్నేషనల్ చార్టర్డ్ గవర్నర్ అమర్నాథ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్కారం అమ్మ. సార్ ముందుగా మీ పుట్టినరోజు శుభాకాంక్షలు. ధన్యవాదాలు. మీ బర్త్‌డే సందర్భంగా మాకు మీ ఇంటర్వ్యూ చేసేదానికి ఛాన్స్ ఇచ్చినందుకు ఇంకా చాలా థాంక్స్ సార్. నేను కూడా అదృష్టంగా భావిస్తున్నాను మీ ఛానల్‌కి ఇంటర్వ్యూ ఇవ్వటం. సార్ చెప్పండి సార్ మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మాది గుంటూరు జిల్లా మోదుకూరండి, స్వగ్రామం. మా నాన్నగారి పేరు ఆలమూరి లీలా ఉమామహేశ్వర గారు, తల్లిగారు బ్రహ్మరాంబ, మా తాతగారు కోటయ్య గారు, ధనలక్ష్మి గారు. మాది అక్కడ ఉమ్మడి కుటుంబం, వ్యవసాయ వ్యాపార కుటుంబం. చిన్నప్పటి నుంచి మాకు వ్యవసాయం వ్యాపారం ఉంది కాబట్టి పెద్దలు చేసే పనులు చూసి మేము కూడా వాటిల్లో మమేకమై వాళ్ళ దగ్గర నుంచి కూడా అనేక విషయాలు తెలుసుకుని ఇంత అభివృద్ధిలోకి రావటానికి ఆ పెద్దలు చూపిన బాట అని నేను భావిస్తున్నాను. మాది ఆర్యవైశ్యం కాబట్టి మా ఇంట్లో వ్యాపారం అనేది ఎప్పుడు మాది మినుములు, వడ్లు, అపరాల బిజినెస్ అన్నమాట. ఆ బిజినెస్ చేస్తా ఉంటే మాకు నన్ను కూడా అన్ని కార్యక్రమాలకి అప్పుడే చిన్నప్పుడే నన్ను తీసుకెళ్లేవాళ్ళు. తీసుకెళ్ళి అన్నిటి నేర్పేవాళ్ళు అనమాట. నాకు 10 సంవత్సరాల వయసు నుంచే నాకు వ్యాపారం నేర్పినట్టుగా నేను భావిస్తున్నాను. అదమ్మా. సార్ మీ పిల్లలు ఏం చేస్తుంటారు? నాకు 2 పిల్లలు. నేను తెనాలిలో వాణి అని మా మామగారి పేరు మోటమరి దుర్గాప్రసాదరావు గారు, ఆయన హిప్నాటిస్టు. మా అత్తగారు రూపవతి. వాణి కళ్యాణి అని బీటెక్ చదివింది మా మిస్సెస్. తను సివిల్ ఇంజనీరు చేసింది. మాకు 2 పిల్లలు. పెద్దమ్మాయి వచ్చి ఇప్పుడు మాస్టర్స్ అర్బన్ ప్లానింగ్ ఎన్ఐటి నాగపూర్లో పూర్తి చేసింది. చిన్నమ్మాయి బిట్స్ పిలానీలో డ్యూయల్ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుంది. అలానే ఇంటర్న్షిప్ కూడా బెంగళూరులో చేస్తుంది ఈరోజు. సార్ అసలు ఈ వాసవి జాగృతి ఇంటర్నేషనల్ అంటే ఏంటి సార్? వాసవి జాగృతి ఇంటర్నేషనల్ అనేది ఒక స్వచ్ఛంద సేవా సంస్థ. సేవ, నమ్మకం, భరోసాతో ఇది ఏర్పడింది. మొన్న ఉగాది రోజున ఏలూరులో దీన్ని మా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ తిరువీధి వేణుగోపాల్ గారు ఈ సంస్థను స్థాపించారు. దాన్ని ఆ రోజు పెద్దలు తొండపు వెంకట హనుమంతరావు గారు దాన్ని ప్రారంభం చేశారు అనమాట. అక్కడ ఆ బిల్డింగ్ ఓపెన్ చేసి దాన్ని ప్రారంభం చేశారు. ఇందులో అనేక సేవలు జరుగుతాయమ్మా. ఉదాహరణకి సహకారి అని చెప్పేసి మొన్న ఇక్కడ మనకి ఒక లోన్ అనమాట. అది రీసెంట్గా అది స్టార్ట్ చేశారు. విజయవాడలో వరదలు వచ్చినాయి అని చెప్పేసి విజయవాడ వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇవ్వాలని చెప్పి ఒక్కొక్కరికి 10,000 రూపాయలు లోన్ ఇచ్చి వడ్డీ లేకుండా రుణం అనమాట. 10,000 రూపాయలు 10 నెలల్లో వాళ్ళు వెనక్కి ఇచ్చేటట్టుగా సహకారి అనే లోన్ కూడా ఇప్పుడు మేము ప్రారంభించాం. ఇప్పటికి 38 మందికి అంటే పెట్టిన 8 నెలల్లోనే ఈ సంస్థ ఆ లోన్ ప్రారంభించి 38 మందికి ఇచ్చాము. ఈ రోజు కూడా ఇంకా కొంతమందికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. సార్ అసలు ఈ వాసవి జాగృతిలోకి మీరు వెళ్ళడానికి గల కారణం ఏంటి? వాసవి జాగృతి ఇంటర్నేషనల్లోకి వెళ్ళటానికి సేవ చేయాలనే ఉద్దేశంతోనే అనేక సంస్థల్లో ఉన్నాము. ఈ సంస్థలోకి కూడా రావడానికి కూడా అదే. నేను ఇతర సంస్థలు చేసిన సేవలు చూసి నన్ను దీంట్లో కూడా మీరు రావాలని నన్ను ఆహ్వానించారు. ఆ ఉద్దేశంతో నేను కూడా వెళ్ళి ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత నన్ను చార్టర్ గవర్నర్గా మా వేణుగోపాల్ గారు ప్రకటించారు. ఈరోజు సంతోషకరమైన వార్త ఏంటంటే నా పుట్టినరోజు సందర్భంగా జిల్లా నుంచి కొత్త క్లబ్లు ఇస్తే ఈ జిల్లాకి ఇంటర్నేషనల్లో V101J అని మొదటి జిల్లాగా ప్రకటించారు. అదొక శుభవార్త అన్నమాట. సార్ ఇన్ని అవార్డ్స్ చూస్తుంటేనే మీరు ఎంతో సేవ చేశారని కనిపిస్తుంది. అసలు మీరు ఏమేమి సేవలు చేశారు సార్ వ్యక్తిగతంగా కూడా? నేను అనేక సేవా సంస్థల్లో ఉన్నాను. వాకర్స్ ఇంటర్నేషనల్లో జిల్లా గవర్నర్గా 2014 సంవత్సరంలో సేవలు అందించాను. ఆ తర్వాత రీజనల్ కౌన్సిలర్గా, ఏరియా వైస్ ప్రెసిడెంట్గా, మా తొండపు వెంకట హనుమంతరావు గారు వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా 2021 సంవత్సరం చేసినప్పుడు ఇంటర్నేషనల్ సెక్రటరీ బాధ్యతలు నిర్వహించి కోవిడ్ సమయంలో వాకర్స్ ఇంటర్నేషనల్కి దాదాపు 60 లక్షల రూపాయల కార్పస్ ఫండ్ రావటానికి నా వంతు నేను కృషి చేశాను. దానికి అందరూ కూడా ఇంటర్నేషనల్ ఆ సంవత్సరం అందరూ అభినందించారు. ఈ అవార్డ్స్లన్నీ రావటానికి కూడా మనం చేసే పనే. ఏదైనా పదవి తీసుకుంటే మాత్రం ఆ పదవికి 100% న్యాయం చేస్తాను. అలానే
లయన్స్లో కూడా విద్యావతి గారు గవర్నర్గా ఉన్నప్పుడు జీడివి ప్రసాదరావు గారు మాకు ఒక కొత్త క్లబ్ స్థాపించాలనే ఉద్దేశంతో ఆ రోజు జీడివి ప్రసాదరావు గారు కొంతమందిని సెలెక్ట్ చేసి లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ సుప్రీం అనేది స్థాపించినప్పుడు నేను చార్టర్ ట్రెజరర్గా బాధ్యతలు తీసుకున్నాను. చార్టర్ ట్రెజరరు, తర్వాత సెక్రటరీ, ప్రెసిడెంటు, జోన్ చైర్పర్సన్, ఆర్సి, తర్వాత క్యాబినెట్లో అనేక పదవులు చేస్తూ శ్రీశాంత్ గారి టైంలో క్యాబినెట్ సెక్రటరీ కూడా బాధ్యతలు నిర్వహించాను. మీరు ఏ సంస్థల్లో ఎక్కువగా సేవలు చేశారు సార్? లయన్స్, వాసవి, వాకర్స్, ఇప్పుడు వాసవి జాగృతి ఇంటర్నేషనల్ చార్టర్ గవర్నర్గా ఉన్నాను. వాసవిలో కూడా ప్రెసిడెంటు, జోన్ చైర్పర్సన్, ఆర్సి, తర్వాత డిస్ట్రిక్ట్ క్యాబినెట్ ట్రెజరరు, డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ అనేక బాధ్యతలు నిర్వహించాను. సార్ అసలు మీకు ఇలా సేవ చేయాలని మీకు ఎప్పటి నుంచి అనిపించింది? అమ్మ, మన సమాజంలో బతుకుతున్నాం, సమాజం నుంచే మనకి సంపద వస్తుంది, మరి తిరిగి సమాజానికి ఇస్తేనే మనకి ఆత్మసంతృప్తి అనేది ఉంటుంది అనేది నా భావన. అలానే చేస్తున్నాం అనేది నేను అనుకుంటున్నాను. సార్ అసలు ఇప్పుడున్న జనరేషన్కి మీరు ఎలాంటి సందేశం ఇవ్వదలిచారు సార్? ఇప్పుడు అందరూ కూడా చిన్నదానికి కూడా చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. ఆ స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఉండాలంటే సేవ అనేదే వాళ్ళకి ఏకైక మార్గం. సేవ ద్వారా వచ్చే ఆనందాన్ని ఆ స్ట్రెస్ పోగొడుతుంది అనేది నేను భావిస్తున్నాను. ఇప్పుడున్న పిల్లలు ఎక్కువగా ఫోనులు వాటిల్లోనే సోషల్ మీడియాలో ఎక్కువ మునిగిపోతున్నారు. అసలు వాళ్ళకి ఎలాంటివి చెప్పాలనుకుంటున్నారు? అంటే ఇవాళ ఏమైందంటే కాంక్రీట్ జంగిల్ అయిపోయింది మన సమాజం. ఇప్పుడు బిల్డింగ్లు ఆనుకుని ఉంటున్నాయి. మన చిన్నప్పుడు అలా ఉండేవి కాదు. చాలా పెద్ద ప్లేస్లో ఇల్లుండి చక్కగా గార్డెన్ ఉండి అన్ని ఆట స్థలం కూడా మన ఇంట్లోనే ఉండేది. ఇవాళ ఏంటంటే భూమి ఖరీదు ఎక్కువైపోయి ఇల్లు కట్టుకోవడానికే ప్లేస్ కొనుక్కోలేకపోతున్నారు. దానివల్ల ఇదైంది. ప్రతి స్కూల్లో వాళ్ళకి ఆటలు ఆడుకోవడానికి ప్లేస్ ఉంటే వాళ్ళు ఆటలు ఆడుకుంటా అవే ఇంటి దగ్గర కూడా కొంత ప్రాక్టీస్ చేయడానికి కుదురుతుంది. ఇవాళ స్కూల్స్లో ప్లేస్ లేక వాళ్ళే కంప్యూటర్స్లో వాటిలో నేర్చుకుని టీవీకి, ఫోన్కి అడిక్ట్ అయిపోయి దానివల్ల ఏంటంటే ఇంటికి వచ్చినా కూడా భోజనం చేయాలన్నా చిన్నపిల్లలకి ఫోన్ ఇస్తేనే భోజనం చేసే స్థితికి వచ్చారు. ఆ స్థితి ఫస్ట్ నుంచి వాళ్ళు అలవాటు చేయకుండా పిల్లల్ని ఫస్ట్ నుంచి ఫోన్ ఇచ్చి అన్నం పెట్టకుండా తల్లి ఇంకా వేరే కథలు చెప్తూ మంచి కథలు చెప్తూ చేస్తే అప్పుడు వాళ్ళకి అలవాట్లు మారుతాయి అనేది నా భావన. అవును, ఇప్పుడు అసలు ఆ నీతి కథలు అంటేనే పిల్లలు ఎవరికి తెలియదు, అసలు అవేంటో అని అడుగుతారు. చందమామ కథలు అవన్నీ ఇప్పుడు ఎవరికి తెలియదు, ఎక్కువ ఫోనుల్లోనే మునిగిపోతున్నారు. అవునమ్మా, మనకి చిన్నప్పుడు అన్నం పెట్టాలంటే ఏం చేసేవాళ్ళంటే ఇంటి బయటికి తీసుకెళ్ళి చందమామని చూపించి అది చందమామ, దాంట్లో చూడండి అక్కడ ఒక అవ్వ ఉంది అని అన్ని చెప్తా మనకి భోజనాలు పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇగో టీవీ చూడు, ఈ కార్టూన్ చూడు అంటున్నారు. అలా కాకుండా మంచి కథలు చెప్తే మన పిల్లలకి నాలెడ్జ్ ఇచ్చినట్టు ఉంటది, ప్లస్ వాళ్ళకి భవిష్యత్తులో అవి ఉపయోగపడతాయి అనుకుంటున్నాను నేను. సార్ మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్. మీరు ఇంకా ఇలాంటి మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా మా లయన్స్ టీవీ తరపు నుంచి కోరుకుంటున్నాం. ధన్యవాదాలు అమ్మా, నా ఇంటర్వ్యూ తీసుకున్నందుకు మీకు ధన్యవాదాలు. మీరు ముందు ఛాన్స్ ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు సార్.